హాయ్ బడీస్. మొన్న మా బాబాయ్ వాళ్ళ అబ్బాయి పెళ్ళి అని మార్నింగ్ బ్లాగ్ పెట్టాను కదా, ఇదైతే నైట్ అండి. నైటే మ్యారేజ్. సో చుట్టాలందరూ నైటే వచ్చేసారనమాట. పెళ్ళి డెకోర్ అయితే అలా చేశారు. ఇటు సైడ్ భోజనాలు పెడుతున్నారు, అటు పెళ్లి జరుగుతుంది. మధ్యలో జనం కూర్చోడానికి టెంట్స్ కానీ పక్కన డెకోర్ కానీ ఏం చేయించలేదు, ఎందుకంటే చల్లటి గాలి వచ్చిద్దని అలా చేయించలేదు. అటు సైడ్ పాట కచేరీ పెట్టేశారు. అందరు పాట కచేరీ చూస్తూ ఎంజాయ్ చేస్తున్నారు అనమాట, పెళ్లి చూసుకుంటూ. మేమైతే ఫుడ్ తినేసాము. ఫుడ్ అయితే ఐటమ్స్ అన్నీ బాగా కుదిరియండి. పలావ్ కుర్మా కూడా పెట్టారు. తినేసి ఇంకొచ్చి కూర్చొని డ్యాన్స్ చూస్తున్నాము. ఈలోపు చుట్టాలు వాళ్ళు అందరూ వస్తే బాగా పలకరిస్తున్నాం అనమాట అందరినీ. ఎప్పుడొచ్చారు తిన్నారా అని పలకరిస్తున్నాం. మా అక్క వాళ్ళు అందరూ వచ్చారనమాట. అందరిని పలకరించాము. వాళ్ళు కాసేపు ఉండి ఇంకెళ్ళిపోయారనమాట. వాళ్ళు కారు వేసుకొని వచ్చారు, అందుకని వెళ్ళిపోయారు. మా బాబాయ్ని ఎక్కిచ్చారనమాట వాళ్ళ ఫ్రెండ్స్ పైకి. ఎయ్యి అని ఒక్క స్టెప్ కూడా వేయలేదండి, అస్సలు వేయలేదు. అబ్బాయి అయితే ముడుముళ్ళు వేసేసాడు. పెళ్ళైతే అయిపోయింది. ఇక వాళ్ళని కూడా పెళ్ళంతా ఫొటోస్ అన్నీ అయిపోయిన తర్వాత పైకి ఎక్కిచ్చారు. మా సిస్టర్స్ని, మా పాప అందరూ ఉన్నారు. ఒక చిన్న చిన్న స్టెప్స్ వేవిచ్చారు. ఇక అలా డ్యాన్స్ వేశారు చిన్న చిన్నగా. ఇంకా మేము కూడా పెళ్ళంతా చూసేసి అంతా అయిపోయిన తర్వాత ఇంకా మా వదిన వాళ్ళ ఇంట్లో పండుకున్నాం అనమాట. మార్నింగ్ 4:30కే మేము బస్ స్టాండ్కి వచ్చాము. ఎందుకంటే మా అమ్మకి గేదెలు ఉన్నాయన్నమాట, పాలు తీసుకోవాలి. అందుకని పొద్దున్నే బయలుదేరాము. మంచు అయితే తెగ కురుస్తుందండి. మధ్యాహ్నం ఎండలు మండిపోతున్నాయండి. అదండి మరి. ఉంటా మరి.